నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ. నేను భానుమతి. హైదరాబాద్ నందీర్ నగర్లోని తన నివాసం నుంచి అసెంబ్లీకి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కేసీఆర్ వద్దకు రేవంత్ రెడ్డి వెళ్లి బాగున్నారా అని పలకరించారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు. విపక్ష నేత కేసీఆర్ ను అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ లో సీఎం మాట్లాడారు. ప్రతి సభ్యుడిని తాము గౌరవిస్తాం అన్నారు. కేసీఆర్ ను ఇవాళే కాదు, ఆసుపత్రిలో కూడా కలిశానని అన్నారు. అసెంబ్లీ నుంచి వెంటనే ఎందుకు వెళ్లారో ఆయన్ని అడగాలి అని అన్నారు. కాగా ఇద్దరు ఏం మాట్లాడుకున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మేమిద్దరం మాట్లాడుకున్నది మీకెలా చెబుతామని సీఎం వ్యాఖ్యానించారు. పెండింగ్ బిల్స్ విడుదల చేయాలంటే తెలంగాణ అసెంబ్లీ ముందు మాజీ సర్పంచ్లు ఆందోళనకు దిగారు. అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ సర్పంచ్లు నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లె కొత్త జిల్లాకు, రాజంపేటకు, కడపకు, రైల్వే కోడూరును తిరుపతికి మార్చే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఇంకా తాజా రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజీల టెండర్లు, పీపీబీ విధానంపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు, సలహాలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుపోవడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పేర్కొన్నారు. తొలిసారిగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తనకు అవకాశం ఇచ్చి గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, గౌరవ మంత్రులకు, సభ్యులకు, అధికారులందరూ కూడా నమస్కారం. స్పీకర్ సార్, ఫస్ట్ టైం మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ,
మా ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో సలహాలు సూచనలతో మా ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి సంక్షేమ అభివృద్ధి కోసం సాగుతాను ముందుకి. అదే నా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతానని. అట్లానే మా ప్రాంతంలో కృష్ణానగర్ అనే ఒక ఏరియా ఉంది సార్. దాదాపు 30-40 సంవత్సరాల నుండి అక్కడ వర్షాకాలంలో చాలా వర్షం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. మా మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు. అది పని కొద్దిగా ఆలస్యం అవుతుంది, తొందరగా పూర్తి చేయాలని ఒకటి సభ ద్వారా కోరుకుంటున్నాను. అట్లానే హై టెన్షన్ లైన్స్ మా ప్రాంతంలో ఉండడం వల్ల పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినటువంటి విషయం పూర్వంలో, అది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు. అది కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఫాస్ట్గా చేయిస్తే ఆ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉంటారనేది ఒక సందేశం మీ ద్వారా అందిస్తున్నాం అధ్యక్ష. అండ్ చాలామంది పిల్లలు కూడా అక్కడ చదువుకొని 10th తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చదువుకోలేని పరిస్థితి. సో అక్కడ ఒక ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ కూడా వస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ శాసన మండలి వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ వరకు వాయిదా పడింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం ఉదయం తొలి రోజు మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సంతాప తీర్మానం ప్రకటించి మాధవరం జగపతిరావు, మహమ్మద్ షబ్బీర్లకు మండలి నివాళులర్పించి సంతాపం తెలిపింది. The House is adjourned to meet again at 10 a.m. on Friday, the 2nd January 2026. The House is adjourned to meet again at 10 a.m. on Friday, the 2nd January 2026. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం అర్ధరాత్రి నుండి జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. మొదటి 3 రోజులకు ఆన్లైన్లో ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, శ్రీవాణి టికెట్ల కేటాయింపు పూర్తయింది. 3 రోజులు టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది. జనవరి 2 నుండి 8వ తేదీ వరకు సర్వదర్శనం భక్తులను నేరుగా దర్శనానికి అనుమతిస్తారు. మంగళవారం ఉదయం 9 గంటలకు స్వర్ణరథంపై భక్తులకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిగా శ్రీవారు దర్శనమివ్వనున్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం పలువురు ప్రముఖులు సందర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు జస్టిస్ రామకృష్ణారెడ్డి, కర్ణాటక మినిస్టర్ ఎస్ఎస్ మల్లికార్జున్, ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి తదితరులు స్వామివారిని సందర్శించుకున్నారు. ఛాంపియన్ చిత్రం మూవీ యూనిట్ తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో హీరో రోషన్, నటుడు మహేష్, నటి అనస్వర రాజన్ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వీరిని సత్కరించి వేద పండితులు వేద ఆశీర్వచనం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకులు సాయిబాబా మృతి చాలా బాధాకరమని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. బేగంపేటలోని వారి నివాసానికి వెళ్లి సాయిబాబా పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయిబాబా కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాప సానుభూతిని తెలిపారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పరామర్శించిన వారిలో సీనియర్ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మోత్కపల్లి నరసింహులు కూడా ఉన్నారు. విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ గత అర్ధరాత్రి దాటిన తరువాత అగ్ని ప్రమాదానికి గురైంది. రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకొని ఉన్న B1, M2 AC భోగిల్లో మంటలు చెలరేగాయి. వెంటనే లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లో రైలును నిలిపివేశారు. ప్రయాణికులు భయాందోళనకు గురై స్టేషన్లోకి పరుగులు తీశారు. రైలు ఆగిపోవడంతో రాత్రంతా పడిగాపులు గాశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్లోని పహాడీ గేట్ కూడలి వద్ద బొలెరో వాహనంపై ఇసుక లోడ్ లారీ పడింది. భారీ లోడ్తో వెళ్లడం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్ శాసత్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ A1 TV.